ఆఫ్ డెసిమల్ నెంబర్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ ఏమన్నా అంటే 16.48 డివైడెడ్ బై 8 ఎలా చేయాలి దీన్ని చూడండి 16.48 డివైడెడ్ బై 8 అంటే ఇట్లా రాసుకొని 8 టేబుల్ ఒక్క నెంబర్ తీసుకుంటే ఏమవుద్ది ఒక్క నెంబర్ ఎక్కడ ఉందో ఇక్కడ చూసుకుంటే 1 8 జీరోస్ ఆర్ 0 8 జీరోస్ ఆర్ 0 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 1 నెంబర్ మాత్రమే దింపుకోవాలి 16 ఇక్కడ ఎక్కడో ఒకసారి 16 ఉంటుంది చూడండి 8 2s ఆర్ 16 8 2s ఆర్ 16 ఓకే ఇక్కడ 0 ఇక్కడ పాయింట్ తర్వాత ప్లేస్ని మనం ఇక్కడ దింపుకునే ముందు ఈ పాయింట్ని ఇక్కడ పెట్టుకోవాలి ఈ పాయింట్ ఇక్కడ దింపేటప్పుడు 4 ఇక్కడ ఏమవుద్ది ఇక్కడ 4 ఎక్కడో ఒక చోట ఉంటుంది ఒక్కటి దింపుకున్న తర్వాత ఒక్క నెంబర్ మాత్రమే దింపాలి దింపిన తర్వాత 8 టేబుల్ దీంట్లో పోతుంది ఎక్కడో ఒకసారి పోతుంది చూడండి 8 జీరోస్ ఆర్ 0 8 1 ఈజ్ 8 ఎక్కువైపోయింది కాబట్టి 8 జీరోస్ ఆర్ 0 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 4 ఇప్పుడు మళ్ళీ 8 దింపుకోవాలి 8 దింపుకుంటే 48 అయింది ఇప్పుడు 48 చూడండి ఎక్కడ ఉందో 8 6 ఆర్ 48 8 6 ఆర్ 48 సో సబ్ట్రాక్షన్ చేస్తే 0 సో ఇక్కడ మనకి రిమైండర్ ఏమో 0 వచ్చింది కోషెంట్ చూడండి కోషెంట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 2 పాయింట్ అన్నారు కాబట్టి దాన్ని మనం 2.06 అని కూడా రాసుకోవచ్చు ఈ 0కి వాల్యూ ఉండదు ఓకే ఆన్సర్ ఈజ్ 2.06 రిమైండర్ ఏమో 0 ఫ్రాక్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ తీసివేతలు పాయింట్ ఇచ్చినప్పుడు తీసివేతలను ఈజీగా ఎలా చేయాలో చూడండి ఒకసారి చూడండి ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ 2.4 ఓకే ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాయాలి ఇటు సైడ్ ఏముందంటే 5 6 2 ఉంది ఇక్కడ ఏముంది 1 ఉంది సో ఇక్కడ ఏమి లేని చోట మనం ఏం చేయాలంటే జీరోస్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేయాలి 0 నుంచి 2 పోదు కాబట్టి పక్కన ఇంటికి వెళ్ళిపోయి అప్పు తెచ్చుకోవాలి సో పక్క ఇంట్లో కూడా 0నే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 3 అయిపోద్ది 4 ఉంది కాబట్టి ఇక్కడ నీకు 110 వచ్చినట్టు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 110 ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడాను నీకు 10 ఉన్నాయి కాబట్టి 9 అయిపోద్ది ఇక్కడ 110 వస్తుంది ఓకే కాబట్టి ఇప్పుడు 10లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 8 ఓకే 9లో నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 3 ఇక్కడ 3లో నుంచి మళ్ళీ 5 పోదు కాబట్టి ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ 1 అయిపోద్ది ఇక్కడ 13 110 తెచ్చుకుంటాం కాబట్టి 13లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 8 ఇక్కడ పాయింట్ తర్వాత పాయింట్ పెట్టుకోండి 1లో నుంచి 1 పోతే 0 సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.838 ఇది కరెక్టా కాదంటే ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి చూడండి 1.562ని 0.838ని ఎడిషన్ చేస్తే మనకి ఇది రావాలి 2.4 రావాలి చూడండి ఇక్కడ 10 ఇక్కడ 10 ఓకే ఇక్కడ 9 14 ఇక్కడ 2.400 అంటే 2.4 సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ తీసివేతలు పాయింట్ ఉన్నప్పుడు తీసివేతలు చేయడం ఎలా ఈజీగా చూడండి ఒకసారి ఇలా ఇచ్చినప్పుడు మనం 30.4 30.4 ఇలా వేసుకోండి ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ రాసుకోండి ఇక్కడ లేని చోట జీరోస్ పెట్టుకోండి మనకి ఈజీగా ఉంటుంది జీరోస్ పెట్టుకుంటే ఓకే చూడండి ఇక్కడ మైనస్ చేయాలి 0లో నుంచి 1 పోదు కాబట్టి పక్క నుంచి బారోయింగ్ తెచ్చుకోవాలి ఇక్కడ 4 ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ 3 అవుద్ది ఇక్కడికి 110 వచ్చేస్తుంది ఓకే 10 వస్తుంది 10లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 9 ఇక్కడ 3లో నుంచి 8 మళ్ళీ సబ్ట్రాక్షన్ కుదరదు కాబట్టి ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ నుంచి 2 అయిపోద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి 110 వస్తుంది ఇప్పుడు ఈ 10లో నుంచి ఇక్కడికి 110 తెచ్చుకుంటే ఇక్కడ 9 ఉంటుంది ఇక్కడ 13 అయిపోతుంది 13లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 5 ఓకే పాయింట్ కింద పాయింట్ పెట్టేసుకోండి ఇక్కడ 9లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 5 ఇక్కడ 25.59 ఆన్సర్ చూడండి మీరు చేసినది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఇది రావాలి చూడండి ఒకసారి
04.81, 25.59. ఈ రెండింటిని యాడ్ చేసామనుకో మనం, యాడ్ చేస్తే మళ్ళీ ఇది రావాలి. చూడండి ఒకసారి, 914 పాయింట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 10.3. చూడండి ఎంత వచ్చిందో మనకి, 30.40, అంటే 30.4 కదా. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. కోరిక వ్యవహారాలు ఎలా చేయాలో ఈజీగా చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే 977 డివైడెడ్ బై 8. 8 టేబుల్ మీకు ఇక్కడ పక్కనే ఉంటే ఈజీగా చేయటం ఎలాగో నేను చూపిస్తాను. చూడండి, 977, ఓకే, 8 టేబుల్తో, 8వ ఎక్కంతో. ప్రతిసారి ఒక్క నెంబర్ మాత్రమే తీసుకోవాలి మనం. ఒక్క నెంబర్లో 9 రావాలి. 8 టేబుల్లో 9 ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకుందాం. చూడండి, 8 2 16, ఎక్కువైపోయింది కాబట్టి 8 1 ఈజ్ 8. సో ఇది వేసుకోవాలి, 8 1 8. చూడండి, 8 1, 8 1 ఈజ్ 8. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే, తీసివేస్తే, 9లో నుంచి 8 తీసివేస్తే 1. ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి. డివిజన్లో గుర్తుపెట్టుకోండి, 1 నెంబర్ మాత్రమే దింపుకుంటే ఇక్కడ 17 అయింది. ఈ 17 ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి. 8 టేబుల్లో చూడండి, 8 3 24, ఎక్కువైపోయింది కాబట్టి 8 2 8 రెళ్ళు 16. ఓకే, కాబట్టి 8 రెళ్ళు 8 2 16. ఓకే, ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇక్కడ 1, ఇది 0 అయిపోయింది. 1 నెంబర్ మాత్రమే, ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి. మళ్ళీ 17 వచ్చింది. ఈ 17 అనేది ఇక్కడ ఎక్కడో చోట కంపల్సరీగా ఉంటుంది, లేదు అనేది లేదు. ఎక్కడ ఉంది ఇక్కడ, 8 2 16, 8 3 ఏమైంది 24, 24 ఎక్కువైపోయింది కాబట్టి 8 రెళ్ళు 16, 8 2 16. ఓకే, ఇంకా సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 1. సో ఇంకా మనం ఇక్కడ దింపుకోవడానికి ఇంకేం లేదు కాబట్టి ఇంకా అయిపోయింది. సో మనకి ఇక్కడ దీన్ని ఏమంటారు, దీన్ని మనం కోషెంట్, భాగఫలము అంటారు. దీన్ని రిమైండర్. చూడండి ఒకసారి, రిమైండర్ ఏమో 1, కోషెంట్ అంటే భాగఫలం ఏమో 122. సో ఇలా ఈజీగా చేయొచ్చు విద్యార్థులకు. అంటే 98 డివైడెడ్ బై 3 ఎలా చేయాలి చూడండి. ఇక్కడ 98 ఇలా రాసుకొని, ఇక్కడ వీటిని 2 ఇయర్స్, 2 చెవులు అంటారు కదా, ఇలా వేసుకొని ఇక్కడ 3 టేబుల్, 3వ ఎక్కంతో చూడాలి. గుర్తుపెట్టుకోండి, చేసేటప్పుడు జాగ్రత్తగా మొదటి నెంబర్ ఎంత ఉంది ఇక్కడ 9. ఈ 3 టేబుల్లో 9 ఎక్కడుందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ, ఇదిగోండి, 3 3 9. ఓకే, 3 3 9, 3 3 9, కాబట్టి ఇక్కడ 3 3 9. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే, తీసివేస్తే 0. ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి ఇక్కడ. ఓకే, ఒక్క నెంబర్ దింపుకున్న తర్వాత ఈ 3 టేబుల్ 8 వచ్చే వరకు చదవాలి. చూడండి, 3 3 9 అంటే ఎక్కువైపోతుంది కాబట్టి 9 వేయకూడదు. ఏం వేయాలి ఇప్పుడు, 3 2 6. 3 3 9 అయిపోయింది, ఇక్కడ 8 ఉండాలి కదా, లేదు కాబట్టి ఇది వేసుకోవాలి. 3 2 6. చూడండి, 3 2 6. దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 8లో నుంచి 6 పోతే 2 అయిపోయింది లెక్క. ఇంకా దింపుకోవడానికి ఏం లేదు. దీన్ని మనం ఏమంటారంటే రిమైండర్ అంటే తెలుగులో శేషం. శేషం ఎంత, 2. దీన్ని ఏమంటారు తెలుసా, కోషెంట్ అంటే దీన్ని తెలుగులో భాగఫలం. ఎంత వచ్చింది, 32. ఓకే, ఆన్సర్ ఈజ్ 32. అదో తెలుసుకోవాలంటే చూడండి, ఈ రెండింటిని ఇంటూ చేయాలి. దీన్ని 3 × 32 ప్లస్ శేషాన్ని కలపాలి, 2ని కలపాలి, యాడ్ చేయాలి. ఓకే, శేషాన్ని యాడ్ చేయాలి. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 96 + 2 = 98. ఇది రావాలన్నమాట. 98 వచ్చింది కదా. సో మనం చేసినటువంటి ఈ యొక్క భాగాహారం కరెక్టే. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 32.